అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన సూపర్ హిట్ అయింది. సో ఈ పర్యటన చుట్టూ దాదాపుగా నెల్లూరు పట్టణాన్ని మొత్తం కూడా పోలీసుల చేతిలో తీసుకొని దాదాపుగా 2-3 వేల మంది పోలీసుల్ని మోహరించి దాదాపుగా మెయిన్ రహదారులన్నీ కూడా బంధించి ఎవరైనా వస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళని వివరాలు అడిగినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జరగడం జరిగింది. సో అలాగే కొన్ని రోడ్లు అయితే ఏవైతే రహదారుల్లో చిన్న రోడ్లు ఉంటాయో ఆ రోడ్లని ప్రజలు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వాళ్ళ కార్యకర్తలు వచ్చేస్తారని చెప్పేసి ఆ రోడ్లు జేసీబీల సహాయంతో గుంతలు తీసి దాదాపుగా 7-8 అడుగులు లోతుకి దాన్ని తీసినటువంటి మట్టి రోడ్డు మీద వేసి ఆ పక్కన ఈ పక్కన జనం బైకులతో రాకుండా చేసినటువంటి ఘటన అయితే మరి ఈ కూటమి ప్రభుత్వానికే చెందుద్ది. సో జనం అయితే జగన్కే వస్తూ ఉన్నారు, ఇంకే నాయకుడికి రావటం లేదు. సో అలాగే ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే చాలామందికి నమ్మశక్యం కావట్లా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇవ్వడం, ఇన్ని సంక్షేమాలు అందివ్వడం, అమ్మఒడి అనే ఒక కాన్సెప్ట్ని తెలుగు ప్రజలకి పరిచయం చేయడం, ఇన్ని చేసినటువంటి నాయకుడు ఓడిపోయాడంటే ఇంకా కొంతమంది అయితే ఒప్పుకొని పరిస్థితి కనపడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. పోలీసులు ఈ కూటమి ప్రభుత్వం మోహరించి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం పద్ధతి చేస్తూ ఉన్నారు. సో జనం అయితే ఏదో ఒక విధంగా తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పే విధంగానే జనం అయితే గట్టిగానే వస్తూ ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళ కుట్ర ఏంటంటే, సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోవడం జరిగింది. సో వీళ్ళ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ ఉంటాయో ఆ ఛానల్స్తో ఎక్కడైతే ప్రజలు లేని కాడ ఒక ఫోటో తీసి వాళ్ళ టీవీ ఛానల్స్లో, వాళ్ళ పత్రికల్లో, వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో జగన్కి జనం రావట్లేదని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాని ద్వారా ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పైకి లేవలేరు, మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని చెప్పేసి ప్రజల్లోకి అయితే ఒక సంకేతాలు పంపించడానికైతే ఈ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడతా ఉంటే పోలీసుల్ని మోహరించాల్సిన పని ఏంటి? కొన్ని పోలీసులకి వాళ్ళకి పైనుంచి ప్రెజర్స్ ఉండొచ్చు. వాళ్ళు కూడా నిన్న పల్నాడు పర్యటనలో కార్యకర్తల్ని, వచ్చిన ప్రజల్ని లాఠీచార్జ్ చేసి వాళ్ళు కూడా మరి చేయడం జరిగింది. సో మరి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తూ ఉంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి జనం ఆయన మీద పడిపోతాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, మళ్ళీ అప్పటి నుంచి కూడా మమ్మల్ని అంటారని చెప్పేసి నారా లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. సో నారా లోకేష్ గారు ఏమంటా ఉన్నారంటే, మేము భద్రత కల్పిస్తూ ఉన్నాం, ఆయనే జనాలు వచ్చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఈ రోడ్ల మీద బారిగేట్లు పెట్టని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గారు చేయవలసిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే రోడ్డు మీద ఆయన వెహికల్ వచ్చేటప్పుడు రోవ్ పార్టీ ఒకటి, జెడ్+ కేటగిరీ ఇది కల్పించగలగాలి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడంటే ప్రజల్లోకి ఆయన అభిమానించినటువంటి నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, ఆయన సంక్షేమ పదాలు తీసుకున్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా ఆయన్ని చూడడానికి, ఆయనకి స్వాగతం చెప్తే రోడ్ల మీదకి వస్తారు. సో వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఏదైనా సరే అయితే ఈ 11 సీట్లు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అని చెప్పేసి ఇలా పత్రికా ఛానల్లో, వీళ్ళ టీవీ ఛానల్స్లో చూపించుకునే ప్రయత్నం అయితేనే ఈ పర్యటనలో వచ్చేటటువంటి జనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 11 సీట్లు వచ్చేసినాయి, ఆయన పని అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు పత్రికల్లో కూడా రాస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళు డ్రోన్తో ఫోటోలు తీసి అవి టీవీ ఛానల్స్లో ఇట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే పదం అనేది ఆయన ఏ పర్యటన చేసినా కూడా అర్థమవుతూ ఉంది.